యూనిట్ ని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333. నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను ఆకాంక్ష. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అంతరంలో అంగరంగ వైభవంగా బోనాల వేడుకలు. ఎల్లమ్మ తల్లికి బోనాలు సమర్పించిన భక్తులు. వికారాబాద్ జిల్లా ఎల్లకొండలో వాగులో చిక్కుకున్న ఆటో. ట్రాక్టర్ను అడ్డం పెట్టి డ్రైవర్ను కాపాడిన రైతు. హత్యకు దారితీసిన అక్రమ సంబంధం. ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య. రంగారెడ్డి జిల్లా కేశవగూడలో ఘటన. జనగామ జిల్లా సూరారంలో ఎడతెరిపి లేకుండా వర్షం. దెబ్బతిన్న తీగారం జాఫర్గఢ్ రహదారి. ఇక డీటెయిల్ చూస్తే వికారాబాద్ జిల్లా నవ్వాపేట మండలం ఎల్లకొండ గ్రామంలో ఓ ఆటో వాగులో చిక్కుకుపోయింది. ప్రవాహం తీవ్రంగా ఉండడంతో కొట్టుకుపోయింది. దీనిని గమనించిన ఓ రైతు రంగంలోకి దిగాడు. ట్రాక్టర్ను అడ్డం పెట్టి ఆటో డ్రైవర్ ప్రాణాలు కాపాడాడు. దీంతో స్థానికులు ఆయనపై ప్రశంసల జల్లు కురిపించారు. రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం అంతారంలో బోనాల వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. తప్పెట్లు, తాళాలు, బ్యాండ్ మేళం మధ్య మల్లన్న స్వామితో పాటు ఎల్లమ్మ తల్లికి భక్తులు బోనాలు సమర్పించారు. కోడి పుంజులను బలి ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ బండి యాదమ్మ, ఉప సర్పంచ్ రాజేందర్, మాజీ సర్పంచ్లు బుచ్చయ్య పాల్గొన్నారు. మేము పోయినసారి కరోనా పెద్ద ఉన్నతి వల్ల మేము ఏం లేక జరుపుకోలేదు. ఈసారి ప్రతి ఒక్కరు కూడా పేరు అందరికీ ఏమంటారంటే మాకు కరోనా ఉన్నందువల్ల అది దాన్ని తోలి ఈసారి మేమైతే పెద్ద ఎత్తున మల్లన్న బోనాలు మరియు బోనాలు పెద్ద ఎత్తున జరుపుకుంటాము. మా ఊరి గ్రామ ప్రజలు మరియు గ్రామ పెద్దలు అందరూ కలిపి జరుపుకున్నాం. మాకు ఇంత సంతోషంగా. అతల నుండి మన అంతారం గ్రామంలో మల్లన్న ఎల్లమ్మ బోనాలు జరుపుకుంటున్నాం. అదేవిధంగా అదే క్రమంలో ఈరోజు కూడా ప్రతి సంవత్సరం జరుపుకుంటూ ఈరోజు కూడా అదేవిధంగా జరుపుకున్నాం. కాబట్టి ఇప్పటికీ ఈ పండుగకు ఈ ప్రజలు అందరూ మన గ్రామ ప్రజలు సహకరించారు. పండుగ మంచిగా జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఎలాంటి మనకు ఆటంకం జరగకుండా పండుగ మంచిగా ఘనంగా జరుపుకున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరికి పండుగకు వచ్చినటువంటి ప్రతి ఒక్కరు సహకరించినటువంటి ఈ మీడియా మిత్రులకు పోలీసు యంత్రాంగాన్ని. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గం షాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. కేశవగూడ గ్రామానికి చెందిన శోభ పెళ్లికి ముందే యాదయ్యతో అక్రమ సంబంధం పెట్టుకుంది. 15 ఏళ్ల క్రితం మాణిక్యారావుతో వివాహమైంది. వివాహం తర్వాత కూడా యాదయ్యతో అక్రమ సంబంధాన్ని కొనసాగించసాగింది. శోభ ఎప్పుడు భర్తతో గొడవ పడుతూ ఉండేది. ఇలా ఎంతకాలం గొడవ పడాలని భావించిన శోభ తన భర్తను కడతేర్చారని నిర్ణయించుకుంది. పథకం ప్రకారం నిర్మానుష్య ప్రదేశానికి తీసుకువెళ్లి ప్రియుడితో కలిసి భర్త మెడకి గట్టిగా చున్ని బిగించింది. ఇద్దరు కలిసి లాగడంతో మాణిక్యారావు అక్కడికక్కడే చనిపోయాడు. షాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో తేదీ 24/8/2021 నాడు కేశవగూడ గ్రామానికి చెందిన పామిన అంతయ్య అనే వ్యక్తి ఒక మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చింది. ఆ కంప్లైంట్లో తన కొడుకు పామిన మాణిక్యరావు అనే వ్యక్తి 13వ తారీఖు నుంచి ఇంట్లో నుంచి బయటకు వెళ్ళి మళ్ళీ తిరిగి రాలేదని మనకు ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. అయితే ఫిర్యాదులో తన కోడలింటికి వెళ్ళిండు, మళ్ళీ తిరిగి రాలేదు అనేసి చెప్పడం జరిగింది. దీని మీద మేము మ్యాన్ మిస్సింగ్ కింద కేసు నమోదు చేసుకొని దాంట్లో విచారణ చేయగా అటు విచారణలో భాగంగా తన కోడలైన శోభారాణి అంటే చనిపోయిన వ్యక్తి యొక్క భార్య శోభారాణి అచ్చంపేట దాటిన తర్వాత శ్రీశైలం హైవేలో 130 కిలోమీటర్ స్టోన్ దగ్గర లోయలో శవాన్ని పడేసి మళ్ళీ తిరిగి వచ్చేసాను. తిరిగి వచ్చేసిన తర్వాత భార్య ఏం చేసిందంటే
మళ్ళీ వాళ్ళ తండ్రికి మామకు ఫోన్ చేసి మీ కొడుకు రాలేదా ఇంటికి, ఆ రోజు నాకు ఇట్లా షాబాద్లో నుంచి ఇంటికి పోతానని చెప్పి తిరిగి రాలేదని నమ్మకంగా తన మామకు చెప్పడం వల్ల మామ నమ్మి వస్తాలని ఓ 10 రోజుల వరకు అతను వెయిట్ చేసి ఆలస్యంగా ఇంకా తిరిగి రాకపోవడంతో కోడల మీద కూడా అనుమానించి 24వ తారీఖు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిండు. ఈ విధంగా విచారణలో ఈ విషయాలన్నీ బయటపడి దీని ప్రకారంగా A1 శోభారాణి, A2 ఆమె ప్రియుడు యాదయ్య, A3 A4 వీళ్ళిద్దరూ కూడా శవాన్ని తరలించడానికి సహకరించారు. మహేశ్వరం నియోజకవర్గం ఆర్కేపురం డివిజన్ వాసవి కాలనీలో నూతనంగా నెలకొల్పిన విఘ్నేశ్వర మెడికల్స్ ను కార్పొరేటర్ వీరన్న రాధాధీరజ్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ అందరికీ అందుబాటులో ఉంటూ నాణ్యమైన సేవలను అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్లు కృష్ణ తులసి, నీతా, రమేష్, ప్రదీప్, ఉదయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఆర్కేపురం డివిజన్లో మా సోదరుడు వెంకట్ విఘ్నేశ్వర మెడికల్ షాప్ విత్ ఓపీ డాక్టర్స్ తోటి ఈరోజు క్లినిక్ని మెడికల్ షాప్ని ఓపెన్ చేయడం జరిగింది. అదేవిధంగా ల్యాబ్ కూడా తను ఆర్కేపురం డివిజన్లో గత 15-20 సంవత్సరాల నుంచి సేవలు అందిస్తున్నారు. దాన్ని ఈరోజు ఇంకొంచెం ఏదైతే మెడికల్గా అభివృద్ధి చెందుతున్నదో ఆ టెక్నాలజీని ఉపయోగించుకుంటూ అందరి డాక్టర్స్, గైనిక్ డాక్టర్ని కానివ్వండి, ఆర్థో, ENT, జనరల్ ఫిజిషియన్, ఫిజియోథెరపీ అన్నీ మన డివిజన్లో అందుబాటులో ఉండాలి అనే ఉద్దేశంతో ప్రజలకు సేవ చేయాలి అని ఈరోజు ఆర్కేపురం డివిజన్ వాసవి కాలనీలో మెడికల్ షాపు ప్లస్ క్లినిక్ని ఓపెన్ చేయడం జరిగింది. ఇదే విధంగా ఇంకొక 40-50 సంవత్సరాల వరకు తను అభివృద్ధి చెందుతూ ఇక్కడ మా డివిజన్ ప్రజలకు సేవలు అందించాలని కోరుకుంటున్నాను. నేను వాసవి కాలనీలో అండ్ గ్రీన్ హిల్స్ కాలనీ ఆర్కేపురం డివిజన్లో 15 సంవత్సరాల నుంచి మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్గా వర్క్ చేస్తున్నాను. నా ఓన్ క్లినిక్ మళ్ళీ ఈ 15 సంవత్సరాల సేవలు అందిస్తూ మళ్ళీ ఇప్పుడు అత్యాధునిక సేవలను అందించాలని, తర్వాత మన కాలనీలో కూడా ఇంకా కొంతమంది అన్ని రకాల వైద్య సేవలు ఉన్నాయో లేవో తెలియదు, బట్ అవి కూడా మనము అందిద్దామనే సదుద్దేశంతో పాలిక్లినిక్ అండ్ డయాగ్నోస్టిక్స్ అండ్ ఫిజియోథెరపీ ఇవన్నీ సర్వీసెస్ స్టార్ట్ చేయడం జరిగింది. మన దగ్గర డే కేర్ ఒకటి, తర్వాత రెగ్యులర్గా కన్సల్టెంట్ ఫిజిషియన్స్, ఆర్థోపెడిక్ అండ్ న్యూరో, ENT అందరు డాక్టర్లు రెగ్యులర్గా మనకి కాలనీలో సేవలు అందించడానికి వస్తుంటారు. ఎమర్జెన్సీ అంటే డిపెండ్స్ అండి, మన దగ్గర వచ్చే కన్సల్టెంట్స్ వాళ్ళు ఎలా సహాయం చేస్తే వాళ్ళ ఒపీనియన్ తోటి మనం రిఫర్ చేయడం, మ్యాక్సిమం మంచి సేవలు అందించడానికి ట్రై చేస్తాం. 12 అవర్స్ 14 అవర్స్ అండి, 12 to 14 అవర్స్ అండి. జనగామ జిల్లా జాఫర్గఢ్ మండలం సూరారం గ్రామంలో నిన్నటి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు తీగారం, షాపల్లి, సూరారం గ్రామాల నుంచి జాఫర్గఢ్ మండల కేంద్రానికి వెళ్లే ప్రధాన రహదారి పూర్తిగా ధ్వంసం కావడం జరిగింది. చాలా రోజుల నుంచి ఈ సమస్య ఉన్న సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని గ్రామస్తులు తెలియజేస్తున్నారు. పడేవాళ్ళ ఇక టీఆర్ఎస్ కార్యకర్తల అభిమానానికి నేను రుణపడి ఉన్నానని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. రామ్నగర్ చౌరస్తాలో తన 72వ
జన్మదినాన్ని పార్టీ శ్రేణులు కార్యకర్తల మధ్య జరుపుకోవడం జరిగింది. ముందుగా ఆయనకు గజమాల వేశారు. టపాకాయలను పేల్చి కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ పార్టీ కార్యకర్తలతో తన పుట్టినరోజు జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. టీఆర్ఎస్ పార్టీకి ప్రజలలో ఇంత ఆదరణ లభిస్తుందంటే కేసీఆర్ చేపట్టిన పథకాలేనని అన్నారు. ప్రతి ఒక్కరూ ఆసరా పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ప్రజల సమస్యలను పరిష్కరించడం జరుగుతుందన్నారు. అనంతరం పేదలకు చీరలను పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు మోసెన్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. సోదరులందరికీ నమస్కారాలు. ఈరోజు ముషిరాబాద్ కాన్స్టిట్యూన్సీలో మా నాయకులు, మా కార్యకర్తలు, చాలామంది బస్తీవాసులు, స్వచ్ఛంద సంస్థ నాయకులు నా బర్త్డే సందర్భంగా ఈ రామ్నగర్ చౌరస్తాలో చాలా పెద్ద ఎత్తున మరి బర్త్డే సెలబ్రేషన్స్ చేసి కేక్ కటింగ్ ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేశారు. దానికి అదే కాకుండా పెద్ద ఎత్తున శారీస్ పంచడము, కేక్ కటింగ్ చేయడము ఇవన్నీ జరిగినాయి. సో వీళ్ళ అభిమానానికి నేను రుణపడి ఉన్నాను సంగతి తెలియజేస్తున్నాను. ఎల్లవేళలా ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రజల్లో తిరుగుతూ ప్రజా సమస్యలు పరిష్కారం చేస్తున్న సంగతి మీకు తెలియజేస్తున్నాను. అదే కాకుండా ఎంత ఊపు వచ్చిందంటే దీనికి మరి మన ప్రీతమ నాయకులు, మన ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ప్రవేశపెట్టిన దళిత బంధు పథకానికి కూడా చాలా పెద్ద ఎత్తున రెస్పాన్స్ ఇక్కడ మున్సిపల్ కౌన్సిల్ ఉన్నది. మరి ఈనాడు యావత్ భారతదేశంలో ఎక్కడ ఎవరు చేయనటువంటి చక్కటి కార్యక్రమాన్ని మన ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు చేపట్టిన తర్వాత ప్రజలు మరి ఆయనను ఎంతో పెద్ద ఎత్తున ఆయనను పొగుడుతూ మరి చాలా పెద్ద ఎత్తున మా మున్సిపల్ కౌన్సిల్ క్షీరాభిషేకాలు, పాలాభిషేకాలు చేసిన ఘనత కూడా మా కాన్స్టిట్యూన్సీకి దక్కిన తెలియజేస్తూ నంబర్ 1గా ఈ దళిత బంధు కార్యక్రమాన్ని మేము ఇక్కడ నిర్వహించాము. డెఫినెట్గా మాత్రం ఇక్కడ మేము ఎవరైతే అర్హులు ఉన్నారో అర్హులున్న 100 మందికి తప్పనిసరిగా వాళ్ళకి ఇప్పించడం కాకుండా ఈ మరి పెద్ద ఎత్తున ఏదైతే గతంలో 65 ఏళ్ళ వయసును ఈనాడు 57 నిండిన 58 ఇయర్స్ ఎవరికి వచ్చాయో వాళ్ళందరికీ కూడా మరి వృద్ధాప్య పెన్షన్ ఏర్పాటు చేస్తున్నాడు. దాంట్లో దాని గురించి కూడా చాలా పెద్ద జనాలు వచ్చడం జరిగింది. ప్రతి ఒక్కరికి మా నాయకులు, కార్యకర్త దగ్గరుండి వాళ్ళే కూడా మరి పెన్షన్స్ గురించి అప్లై చేపిస్తామని తెలియపరుస్తూ ప్రతి ఒక్కరూ సుఖంగా, సంతోషంగా ఉండాలని చెప్పి మా పార్టీ కార్యకర్తలకు ఎవరికి ఈ ముషిరాబాద్ కాన్స్టిట్యూన్సీ ఎవరికి ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కానీ ప్రతి ఒక్కరూ అక్కడికి వెళ్ళేసి ప్రాబ్లం సాల్వ్ చేసే విధంగా పనిచేసి పార్టీకి మంచి పేరు తెచ్చే విధంగా ప్రతి కార్యకర్త నిరంతరం ప్రజల్లోనే పనిచేయడం కోరుకుంటాను. జై తెలంగాణ, జై. ఇక వరంగల్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ నూతన అధ్యక్షుడు బొమ్మినేని రవీందర్ రెడ్డి కార్యవర్గం బాధ్యతలను స్వీకరించారు. ఈ సందర్భంగా నూతన కార్యవర్గాన్ని ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ప్రతినిధులు, వ్యాపారవేత్తలు ఘనంగా సన్మానించారు. ఛాంబర్ ఆఫ్ కామర్స్లో జరిగిన ఎలక్షన్స్ లోపల మా ప్యానెల్ ఘన విజయం పొంది ఈరోజు మరి మంచి రోజు సందర్భంగా మేము మా పాలకవర్గము అందరి వ్యాపారస్తులు అన్ని సెక్షన్ల ఒక సభ్యుల సమక్షం లోపల మేము ఛార్జీ తీసుకోవడం జరిగింది. అలాగే అన్ని నియోజకవర్గాల ప్రజాప్రతినిధులను, అలాగే మంత్రివర్యులను, అలాగే రాష్ట్ర మంత్రులను కూడా మెసేజ్ ద్వారా మేము అందించడం జరిగింది. వారు కూడా మాకు పూర్తి అభినందనలు తెలియజేసి రాబోయే 2 సంవత్సరాల లోపల మా ఒక బాడీకి, వ్యాపార వర్గానికి ఏ విధమైన సహాయ సహకారాలు కావాలన్నా కానీ అందిస్తామని చెప్పారు. అలాగే ఈరోజు మమ్మల్ని గెలిపించిన మా ఛాంబర్ సభ్యులకు ఏదైతే అర్తి సెక్షన్కు ఏదైతే ఉన్నదో బైలా ప్రకారం కావాలని మన కోరిక ఉన్నదో దాన్ని ఈరోజే మరి గత ఏదైతే పాలకులు చేసిన అగ్రిమెంట్స్ ఏదైతే ఉన్నాయో ఒప్పందాలను వాటి డేట్స్ పెట్టి ఆ విధంగా వాళ్ళు చేసిన ఒప్పందాలనే మరి అమలు పరచుటకు ఈరోజు నిర్ణయం తీసుకొని మరి ఈ రాబోయే రోజులలో దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయాలని చెప్పి మరి ఎవరు కూడా ఇబ్బంది పెట్టాలనేది కాదు, వ్యాపార అభివృద్ధికే మరి గత పాలకులు చేసిన నిర్ణయాన్ని వాళ్ళు పాటించకుండా ఉన్న దాన్నే మేము వాళ్ళు చేసిన నిర్ణయాన్ని ఇవాళ అమలు పరచడం కొరకు మరి ఈరోజు ఫస్ట్ రోజే ఛార్జ్ తీసుకున్న రోజే వ్యాపార వర్గానికి మరి చేదోడు వాడుగా ఉండి రైతులకు మేలు
కొరకు వ్యాపార అభివృద్ధి కొరకు నిర్ణయాలు తీసుకొని మరి ముందుకు పోవడం జరుగుతున్నది. ఏదైనా కానీ అన్ని వ్యాపార వర్గాలు సహకరించాలి. ఏదైతే మనం చేసిన తీర్మానాలను అమలు చేసేందుకు ప్రతి ఒక్కరు కూడా మాకు సహకరించి మరి 2 సంవత్సరాలు ముందు నడిపేయాలని కోరుతూ మాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇక పత్తికొండ డోన్ ఆలూరు నియోజకవర్గం పరిధిలోని 106 చెరువులను హాంద్రీని నీటితో నింపే వరకు తమ పోరాటం ఆగదని ఏపీ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రయ్య హెచ్చరించారు. కర్నూలు జిల్లా కృష్ణగిరి మండలం లక్కసాగరం గ్రామం వద్ద ఉన్న లిఫ్ట్ ఇరిగేషన్ను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఇంజనీరింగ్ అధికారులను ఆయన సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ సంఘం అందరి నివా కాలువ నుండి చెరువులు నీళ్లు వెంటనే అందరి నివా కాలువ నుండి చెరువులు నీళ్లు వెంటనే అందరి నివా కాలువ నుండి చెరువులు నీళ్లు వెంటనే ఇక్కడ 3 మోడల్ ఈ 3 మోడల్ ద్వారా ఇక్కడ అక్కడికి డెలివరీ ఛాంబర్ కదా, అక్కడ నుంచి అక్కడికి ఒక్కొక్క మోడల్ 53 క్యూసెక్లు పంపిణీ చేస్తుంది. ఇక్కడ నుండి 5.6 కిలోమీటర్ దూరం సార్. అక్కడికి కొండ అక్కడ పైన డెలివరీ ఛాంబర్ గుంత తీసుకున్నాం. ఆ డెలివరీ ఛాంబర్లకి వాటర్ డైరెక్ట్ అక్కడికి వెళ్తాం. అంటే ఈ 3 కలిపి ఒకటే పైప్ లైన్ వెళ్తుంది. ఇక్కడ నుండి 1500 అక్కడ పడ్డాక దాని నుండి 3 లైన్లు వెళ్తాయి. పత్తికొండ జొన్నగిరి ఈ ఏరియాకి ఒక లైన్ వెళ్తుంది. ఇది వెళ్తుంది సార్. ఒక పాయ వచ్చి ప్యాపిలికి వెళ్తుంది, ఒక ప్యాపిల్ వచ్చి జొన్నగిరి ఆ లాస్ట్లో వెళ్తుంది, అటు సైడ్ వెళ్తుంది. ఇప్పుడు రైతులు ఎంత ఆశతో వచ్చారు, మనం అనుకుని వచ్చారు సర్పంచులు, గ్రామ ప్రజలంతా. కాబట్టి దీన్ని స్పీడప్ చేయాలా, పంట కాలువలు చేయాలా, ఈ 60 చెరువులు నింపాలి. ఫస్ట్ సెకండ్ 30 చూద్దాం అనేది ప్రధానమైన. ఆ గ్రామంలో చెరువు కట్ట మీద మేమంతా నిలబడతాం, పండుకుంటాం. అక్కడే నీళ్లు రావాలా, మేము ఇంటికి పోవాలని చెప్తాం. కాబట్టి పుష్కలంగా నీళ్లున్నాయి. ఈ నీళ్లు వస్తే పశువులకు నీళ్ళు వస్తాయి, 2 పంటలకు కూడా నీళ్ళు వస్తాయి. వర్షాకాలంలో ఎండాకాలంలో కూడా పంటలు పండుతాయి. అనేక గ్రామాలు త్రాగునీరు వస్తుంది, భూగర్భ జలాలు పెరుగుతాయి. చెరువు ముందు భాగంలోనే కాకుండా చెరుకు వెనుక భాగంలో కూడా నీళ్ళకి ఆయిల్ ఇంజన్లు వేసి పంపులు వేసి నీళ్లు కొట్టుకోవచ్చు. ఈ విధంగా పెడితే కూడా ఒక తడి కట్టుకోవచ్చు. ఇలాంటి పరిస్థితి ఉంది. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యాన రేపు రాబోయే రోజుల్లో ఈ సమస్య పైన ఒక సుదీర్ఘమైన పోరాటం చేస్తామని, నీళ్లు సాధించే వరకు కూడా మేము పోరాటం చేస్తామని తెలియజేస్తున్నాం. ఇక హన్మకొండలోని భగత్ సింగ్ నగర్ లో పోచమ్మ బోనాల పండుగ ఘనంగా జరిగింది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని పోచమ్మ తల్లికి బోనాలు సమర్పించారు. ఈ విషయాన్ని ఆలయ నిర్వాహకురాలు మందం మాధవి మల్లేశం మీడియాకు వెల్లడించారు. తల్లి దయ వల్ల కరోనా మహమ్మారి మమ్మల్ని వదిలేసుకోవాలి, అందరూ బాగుండాలని కోరుకుంటున్నాం. ఈరోజు ఏం కోరుకున్నామమ్మా? ఈరోజు మేమందరం బాగుండాలి, మా కాలనీకి ఆ పట్ట అన్నీ రావాలని చెప్పేసి కోరుకుంటున్నాం. ఈరోజు మా యొక్క భగత్ సింగ్ నగర్ కాలనీలో మేము గత సంవత్సరం మా కాలనీకి సంబంధించిన ప్రజలందరం ఐకమత్యంతో మరి జగన్మాత అమ్మవారు గ్రామ దేవత అయినటువంటి పోచమ్మ తల్లిని విగ్రహ ప్రతిష్ఠ చేసుకొని ఘనంగా మరి అంత కరోనా కాలంలోనైనా కూడా మేము నిర్మాణం చేసుకొని గుడి కట్టుకొని ఐకమత్యంగా పండుగను జరపడం జరిగింది. అదేవిధంగా
మరి ఈ సంవత్సరం అమ్మవారి జగన్మాత పోచమ్మ తల్లి మరి అభిషేకం హోమం చేసుకొని ఈ నెల 9వ తారీఖు నాడు చేసుకున్న తర్వాత ఈరోజు మరి మా కాలనీ ప్రజలందరూ కలిసి మరి ఈరోజు బోనాల పండుగను ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. నా పేరు మంద మల్లేశం, కాలనీ వ్యవస్థాపక అధ్యక్షుడిని. మీరు ఏం కోరుకున్నారు? నేను మా యొక్క గుడిసెవాసులు మరి స్థానికులతోటి స్థానికేతరులతోటి మరి భూ కబ్జాదారులకు భూ వ్యతిరేకులు మరి ఇక్కడ పేదోళ్ళు ఉండొద్దు, ఎక్కడి నుండో వచ్చి ఇక్కడ ఒక కాలనీ నిర్మాణం చేసుకొని ఇక్కడ మరి పోచమ్మ అమ్మవారిను ఏర్పాటు చేసుకున్నారు. ఎటుగుడి ఈ కాలనీ తీసేయాలని అనేక కుట్రలు జరుగుతున్న క్రమంలో మరి మా నాయకుడు మా స్థానిక ఎమ్మెల్యే అరూరు రమేష్ గారు మరియు మా మాజీ కార్పొరేటర్ బాను కల్పన సింగ్లక్క గారు ఇప్పుడు వస్తున్నారు. వారి దయాదాక్షలతోటి ఆ శత్రువులు అంటూను ఎదిరించి మరి అధికారుల సహాయ సహకారాలతోటి మాకు పట్టాలు కూడా మరి 50A జీవో ప్రకారంగా తయారైనని మా గౌరవ ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది. మరి ఈ సందర్భంగా మేము ఈ పోచమ్మ బోనాల పండుగను ఘనంగా జరుపుకుంటున్నాం. కాబట్టి భవిష్యత్తులో కూడా మరి మీడియా మిత్రులు కూడా సహకారం ఉండాలి. మరి మమ్మల్ని చాలా ఇబ్బంది పెడతాను మరి అట్లాంటి భూ వ్యతిరేకులు మరి కాలనీ ఇబ్బంది పెట్టే విధంగా చూస్తున్న క్రమంలో మా అమ్మవారు మూసాపేటలో ఏర్పాటు చేసిన అన్నపూర్ణ క్యాంటీన్ ను ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జీహెచ్ఎంసీ పరిధిలో అన్నపూర్ణ క్యాంటీన్లు ఎన్నో ఉన్నాయని, అయితే ఈ క్యాంటీన్ ను విశాలమైన స్థలంలో ఏర్పాటు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో జోనల్ కమిషనర్ మమతా, కార్పొరేటర్లు పాల్గొన్నారు. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. అంతరంలో అంగరంగ వైభవంగా బోనాల వేడుకలు, ఎల్లమ్మ తల్లికి బోనాలు సమర్పించిన భక్తులు. వికారాబాద్ జిల్లా ఎల్లకొండలో వాగులో చిక్కుకున్న ఆటో, ట్రాక్టర్ను అడ్డం పెట్టి డ్రైవర్ను కాపాడిన రైతు. హత్యకు దారితీసిన అక్రమ సంబంధం, ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య. రంగారెడ్డి జిల్లా కేశవగూడలో ఘటన. జనగామ జిల్లా సూరారంలో ఎడతెరిపి లేకుండా వర్షం, దెబ్బతిన్న తీగారం, జాఫర్గఢ్ రహదారి. ఇవి బులెటిన్ అప్డేట్స్. స్టే ట్యూన్ టు V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. ఈ బులెటిన్ ని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా. 9069069333.